హలో అండి, అందరికీ నమస్తే గైస్. ఈ రోజు వీడియోలో మనము హౌస్ఫుల్ మూవీకి సంబంధించి 13 రోజుల కలెక్షన్ గురించి, అలాగే జూన్ 20వ తారీఖు కుబేరుడు మూవీ ఇంకా సితారా జమీన్ పై ఈ రెండు మూవీస్ కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఈ రెండు మూవీస్ సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్న వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. సో లేట్ చేయకుండా మనం కలెక్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ముందుగా హౌస్ఫుల్ 5 మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనం హౌస్ఫుల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ 13 రోజుల కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ అద్భుతంగా రావడం జరుగుతుంది. మనం పాజిటివ్ టాక్ అయితే సినిమాకి రావడం జరిగింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఈ సినిమా ఇష్టపడడం జరుగుతుంది అని చెప్పుకోవడం జరిగింది. కానీ 2 రోజుల తర్వాత ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ అనేది తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్స్ ఓవర్సీస్ మార్కెట్ లో 2000 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఇండియాలో వచ్చేసి 5000 స్క్రీన్స్ లో అయితే రిలీజ్ కావడం జరిగింది. కానీ 2 డేస్ తర్వాత కుబేరుడు సినిమా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. అలాగే సితారే జమీన్ పర్ అమీర్ ఖాన్ గా నటించిన సినిమా రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించిన స్క్రీన్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంది. సో ఫైనల్ గా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ గారు, రితేష్ దేశ్ముఖ్, నానా పటేకర్, సంజయ్ దత్, అలాగే అభిషేక్ బచ్చన్ లాంటి చాలా మంది హీరోలు అయితే నటించడం జరిగింది. అండ్ ఈ సినిమా నేను రీసెంట్ గా చూడడం జరిగింది. అయితే ఈ సినిమా ఏంటంటే మన తెలుగులో F2 సినిమా ఉంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ అలాంటి కామెడీనే ఉంటుంది. సేమ్ అదే విధంగా స్టోరీ అయితే ఉండడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 11 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 166,49,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 12వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 4,09,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు వస్తున్న మనకి ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 3,80,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా మొదటి 13 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 174,35,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ రోజు వరకు 207,47,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా అక్షయ్ కుమార్ గారు నటించిన హౌస్ఫుల్ 5 మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి 13 రోజుల్లో 262,09,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 230 కోట్లు అండ్ ఈ సినిమా రిలీజ్ కు ముందే దాదాపు 130 కోట్ల ప్రీ బిజినెస్ ద్వారా అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా లాభాల్లోకి అయితే రావడం జరిగింది. కానీ లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా 2 డేస్ తర్వాత వేరే సినిమాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ వచ్చేసి అమీర్ ఖాన్ గారు నటిస్తూ ఆయన ప్రొడక్షన్ లో నిర్మిస్తున్న సితారే జమీన్ పర్ సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే అంతకుముందు అమీర్ ఖాన్ గారి లాస్ట్ మూవీ లాల్ చెడ్డా అయితే రావడం జరిగింది. కాకపోతే ఆ సినిమా భారీ డిజాస్టర్ గా అయితే నిలవడం జరిగింది. సో ఇప్పుడు ఒక మంచి ట్రైలర్ అయితే నేను చూడడం జరిగింది. బాగుంది ట్రైలర్. ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ లాగా కనిపించడం జరుగుతుంది. కాకపోతే మిక్స్డ్ టాక్ అయితే రావడం జరిగింది. హైప్ అయితే లేదు. ఈ సినిమా జూన్ 20వ తారీఖున రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకున్నట్టయితే అంటే ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కావడం జరుగుతుంది. సో శుక్రవారం రోజున ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు ఇండియాలో 1,13,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే వీకెండ్ వచ్చేసి అంటే శుక్ర, శని, ఆది ఈ 3 రోజుల్లో కలిపి ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 2,54,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఈ సినిమా వీకెండ్ బుకింగ్స్ వచ్చేసి 1,47,00,000 మాత్రమే వసూలు చేయడం జరిగింది. సో సినిమా రిలీజ్ గానికి 2 రోజుల టైం మాత్రమే ఉంది. కానీ ఈ సినిమా ఇప్పటి వరకు బుకింగ్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కేవలం 4,10,00,000 మాత్రమే వసూలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఏదైతే సినిమా ఉందో అమీర్ ఖాన్ గారిది, ఆ సినిమా అయితే భారీ డిజాస్టర్ గా నిలవడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కూడా అమీర్ ఖాన్ గారు హీరో కాకుండా వేరే హీరో కోసం అయితే చూడడం జరిగింది. ఆయన ప్రొడక్షన్ లో రావాలని చూడడం జరిగింది. కానీ ఎవరు ముందుకు రాకపోయేసరికి ఆయనే సినిమా చేయడం జరిగింది. ట్రైలర్ బాగుంది. కాకపోతే సినిమా ఏ విధంగా ఉంటుంది అనేది ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యి మొదటి షో పడితే ఆడియన్స్ టాక్ ఏదైతే వస్తుందో అప్పుడైతే సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లో అయితే గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ డిజాస్టర్ గా ఉంటే సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే దారుణంగా పడిపోయే అవకాశం అయితే ఉంది. ఫైనల్లీ చాలా రోజుల తర్వాత శేఖర్ కమర్ గారు తిరిగి ఒక మూవీని అయితే డైరెక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా నార్మల్ గా ఒక లాంగ్వేజ్ లో కాకుండా పాన్ ఇండియా మూవీని అయితే డైరెక్ట్ చేయడం జరుగుతుంది. నాగార్జున గారి, ధనుష్ గారిని పెట్టి. అలాగే ఈ సినిమాలో రష్మిక మందాన గారు కూడా నటించడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చినప్పుడు ట్రైలర్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఒక మంచి స్టోరీ ఉన్నట్టు అయితే సినిమాలో కనిపించడం జరుగుతుంది. అలాగే సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ లో కూడా మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే సో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ కేవలం 2 లాంగ్వేజ్ లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. ఒకటి తెలుగులో ఇంకా తమిళ్లో. ఈ 2 లాంగ్వేజ్ లో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కావడం జరిగింది. సో ఈ 2 లాంగ్వేజ్ సంబంధించి మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో తెలుగు ఇంకా తమిళ 2 లాంగ్వేజ్ లో కలిపి మొదటి రోజు అంటే శుక్రవారం రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 2,29,00,000 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి శుక్ర, శని, ఆది ఈ 3 రోజులకు కలిపి 5,34,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి 3,18,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి 3 రోజుల్లో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే కేవలం 2 లాంగ్వేజ్ నుంచి తెలుగు ఇంకా తమిళ ఇంకా మిగతా లాంగ్వేజ్ లో ఓపెన్ కాలేదు. ఈ 2 లాంగ్వేజ్ నుంచి మాత్రమే దాదాపు 8,52,00,000 అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమాకి సంబంధించిన ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి సినిమాలో స్టోరీ ఉంటే ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకోగలిగితే సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇదన్నమాట ఈ రోజు కుబేరుడు మూవీకి సంబంధించి, అలాగే హౌస్ఫుల్ మూవీకి సంబంధించి, అలాగే సితారే జమీన్ పర్ ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి.